జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రభు బిడ్డలందరికీ దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల ఆరాధన దేవుడు ఎంతో దీవించినాడు. తిరిగి సాయంకాలం ఇలా కూడుకోవడానికి కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రం. సిలువ పాత్రధారులో ఒక పాత్రధారి గురించి వివరణ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. జేమ్స్ 1:15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. నాతో కలిసి మాట పలకాలి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. 16వ వచనంలో అంటున్నాడు, ఆ ప్రియ సహోదరులారా, మోసపోకుడి ప్రతి దురాశకు మరి దాని పర్యవసానం చాలా చేదుగా ఉంటుంది. అది గర్భం ధరించి పాపాన్ని కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. సిలువకు సంబంధించిన పాత్రధారుల్లో మనకు తెలుసు, యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అనేవాడు ఉన్నాడు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడు. ప్రభువు పరిచర్యను కనులారా చూసినాడు. ప్రభుతో దగ్గరి బంధం కలిగిన వాడు. 11 మంది శిష్యులు కూడా యేసు ప్రభువును ప్రభువా అని సంబోధిస్తే, యూదా మాత్రం ఎప్పుడు కూడా మీరు సువార్తల్లో చూస్తారు, బోధకుడా అని యేసు ప్రభువును మరి సంబోధించేది. అంటే యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించలేదు. 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడం, మూగవారు మాట్లాడడం, చెవిటివారు వినడం, చనిపోయిన వారు సైతం లేవడం, యేసు ప్రభువు తన అద్భుతమైన శక్తితో గాలి సముద్రాన్ని అణిచివేయడం, దయ్యములను వెళ్ళగొట్టడం, ఇవన్నీ కన్నులారా చూసినాడు. యేసుతోనే ఉన్నాడు. 3.5 years he was with Jesus in the ministry. కానీ ఏ మార్పు కూడా యూదాలో రాలేదు. ఈ సిలువ ధ్యాన దినాల్లో మీ తలంపులకు పని పెట్టండి. గివ్ వర్క్ టు యువర్ బ్రెయిన్. ఆలోచించండి. యూదా రక్షణ పొందలేదు. యూదా అన్ని కన్నులారా చూసిన వ్యక్తి. అంటే యేసు మహిమను మరి కనులార చూసిన వ్యక్తికి రక్షణ అందకపోయిందిండు. లోకరక్షకునితోనే సాంగత్యం చేసినాడు. యేసు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు కదా, సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వడానికి వచ్చాడు. కానీ తన గుంపులో ఉన్న ఒకడికి రక్షణ రాలేదు. అదెంత వింత. నేను యూదా గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇతని హృదయము సరిగా లేదు. ఇతడు హృదయంలో మరి యేసు ప్రభుకు ఏ స్థానం ఇవ్వలేదు. అధికార దాహం గలవాడు. హీ వాంట్స్ పొజిషన్, హీ వాంట్స్ పవర్, హీజ్ ఎ పవర్ మాంగర్. దానికి తోడు ధనాశ కలిగినవాడు, దురాశ కలిగినవాడు. అంటే యేసు యొక్క మహిమను కానీ యేసు యొక్క విలువను కానీ అర్థం చేసుకొనని వ్యక్తి. యేసుకు ముందే తెలుసు. ఎందుకంటే యేసు చాలా పర్యాయములు పరిశుద్ధ గ్రంథంలో శిష్యులతో కలిసి ఉన్నప్పుడు మరి యూదా గురించి చెప్పడం మనకు ఆ వాక్యం నుండి చూస్తున్నాం. మీలో ఒకడు నన్ను తప్పకుండా అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. ఎవరు? మత్తయి సువార్త 26వ అధ్యాయం మీరు చూసినప్పుడు 20 నుండి 25 వచనాలు చూడండి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండాను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. అంటే అప్పగించే వాని గురించి యేసు ప్రభువు చెప్తున్నాడు. ఆయన మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను.
ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, చూడండి బోధకుడా అంటున్నాడు. తక్కిన శిష్యులు 22వ వచనంలో ప్రభువా నేనా అని ఒక్కొక్కరు అడుగుతున్నారు, 11 మంది. యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. అంటే ఇలాగూ చాలా అవకాశాలు పొందుకున్నాడు, కానీ హృదయంలో ఏ మార్పు రాలేదు. హృదయము మోసంతో నిండి ఉంది. ధనాశ, దురాశ, అధికార వాంఛతో నిండి ఉన్న యూదాకు మారు మనసు రాలేదు. యేసుప్రభు మరి 12 మంది శిష్యుల పాదములు కడిగినప్పుడు కూడా మరి ఆశ్చర్యం ఏంటంటే యూదా పాదాలు కూడా యేసుప్రభు కడిగినాడు. అంటే ఎంత ప్రేమాస్వరుడు. మరి యోహాను సువార్త 13లో ఒక మాట అంటాడు యేసుప్రభు, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడు ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. అంటే యూదాను కూడా ప్రేమించినాడు, తెలుసు మోసగాడని, అయినా ప్రేమించినాడు. అదే అన్నమాట యేసులో ఉన్న గొప్పతనం. వాడు అప్పగిస్తాడని యేసుప్రభుకు ముందే తెలుసు. ఈలో ఒకడు అప్పగించబోతున్నాడని చెప్పినాడు కదా. మరి తెలిసి కూడా ఒక మోసగాన్ని ప్రేమించడం అది చాలా గొప్ప వింత. ఎప్పుడు కూడా యేసుప్రభు యూదాను వెళ్ళిపోమనలేదు. మానవులైతే వెంటనే వెళ్ళిపోమంటారు, కానీ యేసు ఎంత ప్రేమస్వరూపి. ఆయన అందరినీ ప్రేమించినాడు, శిష్యులందరినీ ప్రేమించినాడు, వారిని అంతం వరకు ప్రేమించినాడు, అంతం వరకు ప్రేమించినాడు. పాదాలు కడుగుతున్నాడు, దాంట్లో యూదా పాదాలు కూడా కడిగినాడు. మరి ఇక్కడ కూడా ఈ వాక్య భాగం మీరు ఇంటికి వెళ్ళి చదివితే అక్కడ కూడా మరి ప్రభు సూచిస్తున్నాడు. ఎన్నో సూచనలు పొందుకున్న యూదాలో ఏ మార్పు కూడా రాలేదు. నేను యూదా గురించి ధ్యానించినప్పుడు ఎందుకు ఇలాగ దిగజారిపోయినాడు ఈ వ్యక్తి. ప్రతిరోజు కూడా యేసుతో నడిచినాడు, యేసు యొక్క అమూల్యమైన వాక్కులు విన్నాడు, యేసు కార్యాలు చూసినాడు. వై హీ డింట్ చేంజ్? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎందుకు ఇతను మారలేదు? బండ నీటిలో ఉంటే 100 సంవత్సరాలున్నా మారదట అది. అంటే కొన్ని కుటుంబాల్లో కొందరు మారరు. వాళ్ళు ఎందుకు మారలేదు అనంటే దాని అర్థం యేసు ప్రభు రక్షకుడే ఈ లోకానికి వచ్చి రక్షకుని పక్కనే కూర్చున్న వీడు యూదా మారలేదు కదా. మరి రక్షణ మరి వాడు అందుకోలేదు, జార విడుచుకున్నాడు. ఆ యొక్క మరి రక్షకుని దగ్గర ఉండి కూడా, చింత నుండి కూడా వాక్కులు వింటున్నాడు, కార్యాలు చూస్తున్నాడు. కానీ వానిలో మరి ఈ లోకరీతిగా ఉన్న వాంఛలు ఉన్నాయి, దేవుని రాజ్యం గురించి ఉన్న మరి కోరికలు లేవు. ఈ లోకరీతిగా ఉన్న అధికారాన్ని వెంటాడుతున్నాడు. యేసు మాటల్లోని ఏ శక్తిని మరి పొందుకోవడం లేదు. యేసు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నేను మరణించాలి, పాపుల కొరకు నా ప్రాణం పెట్టాలి. నన్ను అనుకుంటే అప్పుడు యూదా అంతా మరి అర్థం చేసుకోలేదు. ఏంటి ఊరికే మరణిస్తా అంటున్నాడు, ఇతన్ని వెంబడించి ఏం లాభం ఉంది? ఇతను ఒకవేళ గొప్ప నాయకుడైపోతే మాకు కొద్దిగా మేలు కలిగేదేమో. రోమా సామ్రాజ్యం కింద ఉంది యూదా ప్రదేశం కాబట్టి ఆ సామ్రాజ్యాన్ని అణగదొక్కి ఒక గొప్ప నాయకుడు ఉంటే ఎంత బాగుండు. మరి ఎప్పుడు చూసినా శిలువ మరణం అంటాడు, నేను పాపుల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. నాకు అనిపిస్తుంది యూదా దృష్టిలో యేసు ప్రభు ఒక బలహీనుడిగా ఉండినాడేమో. మరి యేసు ప్రభువును తక్కువ అంచనా వేసినాడు. యేసు ప్రభు దేవుడాన్ని నమ్మలేదు, ప్రభు అని నమ్మలేదు. అందుకే హీ జస్ట్ థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ టీచర్. అందుకే బోధకుడా అని మరి సంబోధిస్తున్నాడు. మరి 3.5 సంవత్సరాలు ఎందుకున్నాడు? ఒకవేళ యేసు ప్రభు యొక్క శైలి నచ్చకుంటే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది కదా, ఈ కీడు రాకుండా ఉండేది. అందుకే జాగ్రత్తగా వినండి. నీవు మందిరంలోనే ఉంటావు, వాక్కులు వింటావు, దేవుని సేవకులను చూస్తూ ఉంటావు, దేవుని కార్యాలు చూస్తూ ఉంటావు, కానీ నీ హృదయము ప్రభువుకు ఇవ్వకుంటే, ప్రభు రక్షకుడు అని నమ్మకుంటే నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. పైగా నువ్వు మోసంతో నిండిపోతావు. చిన్న పాపము గొప్ప శాపంగా నీకు మారిపోతుంది. యూదా ఒకవేళ తన స్వభావాన్ని పరీక్షించుకొని తనలో ఉన్న
చెడును తొలగించుకుంటే భయంకరమైన మరణానికి గురి కాకుండా, తన ఆత్మను కూడా నష్టపరుచుకోకుండా తనకు కూడా నిత్య జీవం లభించేదేమో. కానీ చిన్న చిన్న పాపాలు కొన్నిసార్లు మన జీవితంలో చిన్న చిన్నగా వస్తుంటుంది, దాన్ని వెంటనే పెరిగి పారేయాలి. ఇంతకుముందు దేవుని యొద్ద నుండి మాట యాకోబు 1:15, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. చూడండి, ఎప్పుడైనా మన ఆలోచనలు చెడిపోకుండా చూసుకోవాలి. చెడు ఆలోచనలని హృదయ పరీక్షలో ఒక ప్రసంగం రాశాను. ఆలోచన ఎప్పుడు కూడా చిన్నదిగా ఉంటుంది. ఆ చిన్న ఆలోచనను ఉండనిస్తే అది పెరిగి పెద్దదైపోతుంది. పెద్దదై అది తలంపులుగా, క్రియలుగా మారిపోతుంది. తర్వాత నీ స్వభావంగా మారిపోతుంది. అది నీ భవిష్యత్తుగా మారిపోతుంది. కాబట్టి దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనను చెరబట్టి దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని అణిచివేయాలని పౌలు భక్తుడు 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 10వ అధ్యాయం 5వ వచనం, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. అంటే పౌలు అంటున్నాడు, ప్రతి విధమైన వితర్కాన్ని, ప్రతి విధమైన మరి అజ్ఞానాన్ని లేక మూర్ఖత్వాన్ని, ఆటంకాన్ని మేము పడద్రోస్తున్నాము. ప్రతి ఆలోచనను కూడా క్రీస్తుకు లోబడినట్లు, విధేయత చూపినట్లు మేము వాటిని చెరపట్టి బంధిస్తున్నాం. అంటే వీఆర్ నాట్ అలవింగ్ ఎనీ ఐడియా దట్ ఈస్ అగేన్స్ట్ గాడ్. చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇఫ్ యూ సో ఏ థాట్ యూ విల్ రీప్ ఎన్ యాక్షన్. If you sow an action, you will reap a character. If you sow a character, you will reap your destiny. యూదా మరి ఆలోచనలు, దేవునికి విరోధమైన ఆలోచనలను తన మదిలో మెదలనిచ్చినాడు, పాపానికి చోటిచ్చినాడు. ఎంత దౌర్భాగ్య స్థితి! నమ్ముకున్నవాడు మోసం చేసినప్పుడు యేసు ప్రభు ఆ వేదన ఎలాగ అనుభవించినాడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది. It's unbearable when a person whom you love so much and is walking with you and deceiving you. It's something very unbearable. మానసికంగా ఒక బాధ ప్రభు అనుభవించినాడు. ఎందుకంటే ఈ 12 మందిలో ఎంపికైన వాడు తనతోనే నడుస్తున్నాడు, తనకు విరోధంగా ఎత్తులు వేస్తున్నాడు. 41వ కీర్తన 9వ వచనంలో ప్రవచనంగా ఈ మాట ఉంది, యేసు ప్రభుకు ద్రోహం చేసిన వాడు ఎవడు? ముందే ప్రవచించినాడు కీర్తనకారుడు దావీదు భక్తుడు ఆత్మలో. 41:9, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమే ఎత్తెను. ఇది యూదా గురించే ప్రవచనం. ఎందుకంటే వీడు ఎవడో కాదు, బయటవాడు కాదు కీడు చేసింది, లోనివాడే, ఇంటిలో మరి భోజనం చేసిన వాడే, కలిసి భుజించినవాడు. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తాను. మరి ఇది ప్రవచనము నెరవేరినట్లు మనం చూస్తున్నాము. వీడు బేరమాడుతున్నాడు. 30 వెండి నాణెములకు ప్రభువును అమ్మ తెగించినాడు. వీనిలో సాతాను ప్రవేశించబోతుందని ప్రభు ముందే పలికినాడు. లూకాసు వార్త 22:3-4 చూడండి. లూక్ 22:3-4. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాన్ని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడిన. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇవి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. ఇంత మోసగాడు కదా! మరి పరిచర్యలోనే పాల్పొందుతున్నాడు, వాడు తగిన సమయాన్ని వెతుకుతున్నాడు ఎప్పుడైతే యేసు ప్రభువును అప్పగించాలని. ప్రభు ఒక దగ్గర అంటాడు, 48వ వచనం చూడండి, లూకాసు వార్త 22:48, 47 నుండి చదువుతున్నా. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదాన పడిన వాడు వారికంటే ముందుగా వచ్చి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్ద రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించున్నావా అని వానితో అనగా.
అంటే ఎంత మోసం ఇది! యేసుతో నడిచి, యేసుతో భోజనం చేసి, యేసు పరిచర్యలో పాల్గొంది. 12 మందికి యేసు ప్రభు అధికారం ఇచ్చినాడు కదా, రోగులను స్వస్థపరచడానికి. దయ్యముల మీద అధికారము ప్రభు ఇచ్చినప్పుడు యూదా కూడా ఉన్నాడు దాంట్లో. లూకాసు వార్త 9వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించను. దేవుని రాజ్యమును ప్రకటించటకును, రోగులను స్వస్థపరచడం వారిని పంపాను. దాంట్లో యూదా ఉన్నాడు. కానీ ఎంత మోసం అండి! నేను ఎవరినైతే ముద్దు పెడతానో వాడే, అతనే యేసు మీరు బంధించాలి. ముద్దు పెట్టి రక్షకుని అప్పగించిన మోసగాడు యూదా. వీనిలో సాతాను ప్రవేశించనని వాక్యములు మనం చూస్తున్నాం. ఈరోజు మనము ఏమి నేర్చుకోవాలి యూదా గురించి అన్నప్పుడు, నీ హృదయం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్కులతో నింపుకుంటే, సాతానుకు చోటియకుండా ఉంటే నువ్వు పాపం చేయలేవు. చిన్న చిన్న పాపాలు నిన్ను ప్రేరేపించినప్పుడు వాటిని నీవు ఏలకుంటే, దాని మీద నువ్వు ప్రభుత్వం చేయకుంటే తప్పకుండా అది నిన్ను ఏలుతుంది. అది కీడు, మరణము, శాపము, శిక్ష, నిత్య నరకానికి నిన్ను నెట్టివేస్తుంది. యూదా గతి ఏమైంది అంటే, వాట్ హ్యాపెన్ టు జూదాస్? యేసుప్రభు 12 మంది శిష్యులు 11 మంది కూడా యేసును వెంబడించిన వారు. పేతురు కూడా తప్పు చేసినాడు, 3 సార్లు బొంగినాడు. అయినా పేతురుకు యూదాకు ఏమి వ్యత్యాసం ఉంది? పేతురు చేసిన తప్పు నిమిత్తము పశ్చాత్తాపడినాడు, ఏడ్చినాడు. యేసుప్రభు వెనక తట్టు తిరిగి ఒక్కసారి చూడగానే, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని బొంకుతావు అన్న మాటలు గుర్తొచ్చింది. యేసుప్రభు ఒక్క చూపులోనే హృదయం బద్దలైపోయి ఏడ్చేసినాడు. పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి తిరిగి పరిశుద్ధాత్మను పొందుకొని గొప్ప అపోస్తలుడుగా మారిపోయినాడు. యూదా అలా చేయలేదు. యూదా 30 వెండి నాణెములకు ప్రభువును అమ్ముకున్న తర్వాత ఏం చేసినాడు? మత్తయి సువార్త 27 అధ్యాయంలో మీరు చూస్తారు. ఇతను హృదయంలో బాధపడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువును హింసించే వేళలో ఇతను కూడా దగ్గరుండి అన్నీ చూస్తున్నాడు. కొరడాలతో కొట్టేటప్పుడు, మరి తూలనాడినప్పుడు, యేసు ప్రభు యొక్క ముఖం మీద ఉమ్ముతున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, నానా చెడ్డ మాటలు, దుర్భాషలు ఆ యొక్క రాణువ వారు, సైనికులు, జనాలు మరి నిందలు మోపుతున్నప్పుడు కూడా యూదా చూస్తూ ఉన్నాడు. తర్వాత కొద్దిగా మనసులో అతనికి నొప్పి కలిగింది. 27 మత్తయి 27 3వ వచనం చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పాను. వారు దానితో మాకేమీ, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకొనెను. వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఆ వెండి నాణెములు అనుభవించలేదు. అది తెచ్చి మరి ప్రధాన యాజకుల యుద్ధ పెద్దల యుద్ధ తెచ్చినప్పుడు, ఇది రక్త క్రయ ధనము, ఇది దీంతో మాకు పని లేదని వారు దాన్ని అంగీకరించడం లేదు. అప్పుడు ఆ వెండి నాణెములు దేవాలయంలోనే పారవేసినాడు, వెళ్ళిపోతున్నాడు. నాకు అనిపించింది, ఒకవేళ మరి ఒక మార్పిడి తన హృదయంలో వస్తే, కన్నీళ్లతో ప్రభువును వేడుకుంటే, మరి ఒక మారు మనస్సుకు అవకాశం ఇవ్వలేదు. ఆ 30 వెండి నాణాలు నాకెందుకులే, ప్రభువుని ఇంతగా బాధిస్తున్నారని చెప్పి దేవాలయంలో పారవేసి తన దారి తాను వెళ్ళిపోయినాడు. కానీ హీ డిడ్ నాట్ రిపెంట్ ఫర్ హిజ్ యాక్షన్. అంటే హీ డిడ్ నాట్ సీక్ జీసస్ హెల్ప్. మనసులో ఏదో చలనం వచ్చింది, అయ్యో ఒక అమాయకుని నిరపరాధ రక్తం, మరి ఈ యొక్క పాపము నేను చేసినాను కదా, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అని అనుకున్నాడు. కానీ హీ డిడ్ నాట్ కంప్లీట్ ద టాస్క్. అంటే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి యేసు యొక్క సహాయాన్ని కోరలేదు. అందుకే భ్రష్టుడైపోయినాడు, భయంకరమైన అవసానం అనుభవించినాడు. ఆ తీసుకున్న 30 వెండి నాణాలు కూడా అనుభవించలేదు. చూడండి, చాలా మార్లు అనుకుంటారు, విశ్వాసులు కూడా అనుకుంటారు, ఏదో ధనము గడించాలి, సంపాదించాలి, మందిని ముంచైనా, ఉద్యోగ స్థలంలోనైనా కొద్దిగా డబ్బు వెనకేసుకోవాలి. మీరెంత సంపాదించినా
అది అనుభవించడానికి దేవుని సెలవు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ షుడ్ పర్మిట్ యూ టు ఎంజాయ్ ద ప్రొసీడ్స్. కాబట్టి నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానని 128వ కీర్తనలో ఉంది. ఎప్పుడు కూడా మీ మనసులో రాకూడదు దేవుని సహాయం లేకుండా, దేవుని సెలవు లేకుండా మీరు ఏదో కూడగట్టుకుంటారని, ఏదో అనుభవించగలుగుతారని. ఆ భ్రమ నుండి విడుదల పొందాలి. చూడండి, రక్షకుని పక్కన పెట్టుకొని రక్షణను తృఢీకరించి లోకాన్ని ప్రేమించి అధికార దాహం కలిగి ధనదాహం కలిగి ఒక వ్యక్తి యొక్క పర్యవసానం ఎలాగుందో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. హీ లాస్ట్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ చేరువలోనే ఉంది కానీ ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయము మీరు చూసినప్పుడు ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత దౌర్భాగ్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంపాదించుకుందాం అనుకున్నాడు, గొప్పవాడు కావాలని ఆశించినాడు. కానీ జీవించడానికి బ్రతకడానికి ధైర్యం లేనివాడుగా మారిపోయినాడు. ఆత్మహత్య అనేది పిరికి చర్య, పిరికితనాన్ని సూచిస్తుంది. చావడం చాలా సులభమే, బ్రతకడమే కదా చాలా కష్టం. నీ జీవితంలో నీవేదో చిక్కుల్లో పడి నా జీవితం నేను అంతం చేసుకుంటాను, ఇంకా నేను బ్రతికి లాభం లేదు, నేను చచ్చిపోతాను, ఐ విల్ కమిట్ సూసైడ్ అని అంటారు కొంతమంది. అవన్నీ కూడా దేవునికి అయిష్టమైన మాటలు. యేసుప్రభు ఎప్పుడు కూడా నీ సమీపంలోనే ఉన్నాడు. నీవు ఆయన సహాయం కోరి చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపంతో వేడుకుంటే తప్పకుండా యేసు నిన్ను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. 1 యోహాను 1:9 ఉంది కదా, యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఆ పాపం నుండి విడిపింపబడాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సును అనుభవించాలి. దేవునికి విధేయత చూపాలి. పాపం అనేది చాలా భయంకరమైనది. అది నీవు చేసిన తర్వాత నువ్వు తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్. తప్పకుండా పట్టుకుంటుంది నిన్ను ఒకరోజు, నిన్ను చేస్తుంది, నిన్ను వెంటాడి పట్టేస్తుంది. కాబట్టి పాపము జోలికి పోకూడదని యూదా మనకు ఈ శిలువ ధ్యానాల్లో నేర్పిస్తున్నాడు. ఎలా చచ్చాడు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలను ఇచ్చి ఒక పొలం కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. అసలు ఊరేసుకున్న వాళ్ళని మనం చూస్తాం వార్తల్లో, పేపర్లో. కానీ ఇలాగూ మరి ఉరి వేసుకొని ఆ ఉరి తాడుకు కూడా వీడు బరువైపోయినాడా, వీని పాప భారము అనిపిస్తుంది నాకు. ఆ ఉరి తాడు తెగి పైనుండి కింద పడి మరి వాని తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చినని అపోస్తల కార్యం 1:18. అంటే వాట్ ఏ డిజాస్టర్, వాట్ ఏ పిటియబుల్ ఎండ్. ఎంత ఉన్నతమైన పిలుపు నుండి పడిపోయినాడు. చాలా దౌర్భాగ్యకరం కదా, దురదృష్టకరం. హై అండ్ రాయల్ కాలింగ్ టు బీ ద డిసైపుల్ ఆఫ్ ద సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిష్యరికంలో పిలువబడిన వాడు, ఎంపికైన వాడు, 12 మందిలో ఒకడు. రోగముల మీద, దయ్యముల మీద, దురాత్మల మీద అధికారం పొందుకున్నవాడు, యేసుతో నడిచినవాడు, యేసు యొక్క మాటలు స్వయంగా చెవులార నిండుగా విన్నవాడు, యేసు బోధలను విన్నవాడు, యేసుతో కలిసి తిరిగినవాడు. కానీ వాని వల్ల ఏం ప్రయోజనం వచ్చింది? వాని హృదయము చెడిపోయింది. ఆల్వేస్ చెక్ యువర్ హార్ట్. చూడండి, పైకి చాలా బాగుంటాం, అందరూ మెచ్చుకుంటారు, చాలా భక్తి అండి, అబ్బా ఏం పాటలండి, ఏం ప్రార్థన అండి, ఏం వాక్యం అండి, అబ్బా. దాంతో ఎప్పుడు తృప్తి పడొద్దు. చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యువర్ హార్ట్ ఈజ్ రైట్ బిఫోర్ గాడ్. ప్రజల మెప్పు కంటే ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిన్ను ఒక 100 మంది మెచ్చుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. లోకమంతా మెచ్చుకున్న దానివల్ల ప్రయోజనం లేదు. వాక్యం అనే అద్దంలో నుండి నువ్వు పరీక్షించుకోవాలి. నీ హృదయం ఎలాగుంది? గారడి సీమోను పేతురు దగ్గరకు వచ్చి, నాకు పరిశుద్ధాత్మ నా మీద నువ్వు చేతులుంచి నాకు ఇస్తే ఇదిగో పట్టు వెండి ఇస్తాను, బంగారం ఇస్తాను అని అపోస్తల పాదాల దగ్గర వెండి బంగారం పెట్టాడు, సొమ్ము పెట్టాడు. ఏంటి ద్రవ్యం ఇచ్చి నీవు పరిశుద్ధాత్మను పొందగోరుతున్నావా?
నీ వెండి నీతో కూడా నశించును, ఎందుకంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదే కాదు. అంటే యువర్ హార్ట్ షుడ్ బి రైట్ బిఫోర్ గాడ్. నువ్వు ఏది చేసినా కానీ దేవుడు నేను చూస్తున్నాడని ఆ యొక్క మరి జ్ఞానము నీకు ఉండాలి. చాటుకు చేసినాడు యూదా పనులు. ఉన్నట్టే ఉన్నాడు, నడిచినట్టే నడిచినాడు, పరిచర్యలో పాల్పొందినాడు. వెనుక యేసుకు గొయ్యి దవ్వుతున్నాడు, గొయ్యి దవ్వినాడు, గుంట తవ్వి ఆ గుంటలో ఎవరు పడినారు? వాడే పడినాడు. కొంతమంది భక్తులకు విరోధంగా తిరుగుబాటు చేస్తారు, వారి అవసరాన్ని చూడాలనుకుంటారు. భక్తులను ఏనాడు మీరు ముట్టుకోలేరు. అభిషక్తుల జోలికి పోకూడదు. ఎవరైనా వారిని ముట్టుకుంటే దేవుని యొక్క కనుగుడ్డు ముట్టుకొని వారితో సమానుడు. ఇంకొక వింత కార్యం ఏంటంటే, యూదాను యేసుప్రభు ప్రేమించాడు, అంతవరకు ప్రేమించినాడు. హీ డిడ్ నాట్ షో ఎనీ డిస్పారిటీ. యేసుప్రభుకు తెలుసు వీడు మోసగాడని, వీడు సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాడని తెలుసు, వీడు దొంగ అని కూడా తెలుసు. ఎందుకంటే ఒక స్త్రీ మాంసి అత్తారు తెచ్చి యేసుప్రభు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో తుడిసి మానక ముద్దు పెడుతూ యేసును ఆరాధిస్తున్నప్పుడు వీడు అంటాడు, ఒక మాట అంటాడు, అయ్యో ఈ సొమ్ము ఎందుకు ఇంత వ్యర్థం చేస్తున్నారు, ఇది అమ్మి బీదలకు ఇస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు వాడు బీదల మీద ఉన్న శ్రద్ధతో అనలేదు, వాడు ఆ డబ్బు సంచి ఖజానాదారుడు కదా. ఈ 12 మందిలో కూడా ఖజానాదారుడు ఎవడు? హూ ఇస్ ద ట్రెజరర్? అది యూదా ఇస్కరియోతే అన్నమాట. యూదా ఇస్కరియోత్. జీవపు మాటలు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వారు నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు జరుగునని తెలియజేయచ్చు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మేట్, హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మేట్, హైదరాబాద్. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-52/52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 5,20,000. మా ఫోన్ నంబర్స్ 04027624030. మా మరి ఒక నంబర్ 04027624031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియచేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియచేయండి.